ఫ్రెండ్స్, శ్రీకాళహస్తి పేరు వినగానే శివభక్తికి ఓ ప్రతీకలా అనిపిస్తుంది. కానీ ఆ పేరు వెనుక ఉన్న రహస్యం ఏంటో మీకు తెలుసా? ఒకసారి అక్కడ స్వయంభుగా వెలిసిన శివలింగానికి ఎండ తగలకుండా చూడాలని ఓ చిన్న సాలెపురుగు రాత్రంతా కష్టపడి శివలింగం చుట్టూ ఓ చిన్న గూడు కట్టేది. ఎంతో నమ్మకంతో, ప్రేమతో, భక్తితో తాను చేసే ఆ చిన్న పూజే తన ప్రపంచమంతా. అయితే తెల్లవారుజామున ఒక నాగుపాము అక్కడికి వచ్చి సాలెపురుగు రాత్రంతా కష్టపడి వేసిన గూడును తుడిపేసి తన తల మీద ప్రకాశించే నాగమణిని ఆ శివలింగం మీద ఉంచి భక్తితో పూజించి వెళ్లిపోతుండేది. అలాగే ఉదయాన్నే ఇంకొంతసేపటికి ఒక పెద్ద ఏనుగు అక్కడికి వచ్చేది. తన తొండంతో దగ్గరలోని జలాన్ని తెచ్చి శివలింగాన్ని శుభ్రపరిచి అందమైన పూలతో అలంకరించి ప్రేమగా పూజించేది. ఈ విధంగా ఈ ముగ్గురు ఒక్కొక్కరు ఒక్కో సమయానికి ఒక్కో విధంగా వారి శ్రద్ధను, ప్రేమను చూపిస్తూ ప్రతిరోజు శివుడిని సేవించేవాళ్ళు. అయితే ప్రతిరోజు ఇలానే జరుగుతుండడంతో ఒకరోజు సాలెపురుగు నాగుపామును చూసి ఇలా చెప్తుంది: ప్రతిరోజు నువ్వు పెడుతున్న నాగమణిని ఒక ఏనుగు వచ్చి తీసేస్తుంది అని. దీంతో నాగుపాము కోపంతో ఒకరోజు ఏనుగు అక్కడికి వచ్చి ఆ నాగమణిని తీయడంతో ఆ పాము ఆ ఏనుగు తొండంలోకి దూరిపోతుంది. దీంతో వెంటనే ఆ ఏనుగు బాధతో పక్కనే ఉన్న ఒక పెద్ద రాయిని తన తలతో బలంగా ఢీకొడుతుంది. దీంతో ఆ రాయిలో గూడు కట్టుకుని ఉన్న సాలెపురుగు చనిపోతుంది. ఆ దెబ్బతో పాము కూడా చనిపోతుంది. చివరికి ఏనుగు కూడా ప్రాణాలు కోల్పోతుంది. ఈ విషాదాన్ని చూసిన శివుడు ప్రత్యక్షమై ఆ ముగ్గురు నిష్కల్మషమైన భక్తిని గమనించి వారికి ఆశీర్వాదం ఇచ్చాడు. వారి త్యాగాన్ని స్మరించేందుకు ఆ ముగ్గురు భక్తుల జ్ఞాపకంగా ఆ ప్రాంతానికి ఓ విశేషమైన పేరిచ్చాడు. శ్రీ అనేది సాలెపురుగును సూచిస్తుంది, కాళి అనేది నాగుపామును సూచిస్తుంది, హస్తి అనేది ఏనుగును సూచిస్తుంది. ఈ మూడు పేర్లను కలిపి ఆ పవిత్రమైన స్థలానికి శ్రీకాళహస్తి అనే అమూల్యమైన పేరు ఏర్పడింది.